గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సినిమా టైటిల్ చిరంజీవ. రీసెంట్గా చిరంజీవి గారి పేరు పెట్టుకున్న వాళ్ళందరికీ నోటీసులు వచ్చినాయి. బిజినెస్ చేసే వాళ్ళకి, టైటిల్స్ పెట్టుకున్న వాళ్ళకి. మీకు రాలేదా నోటీసులు? చిరంజీవ వేరు, చిరంజీవి వేరు. ఓకే. సో ఆ చిన్న డిఫరెన్స్ తెలిస్తే ఈ మనకు ఈ సమస్య ఉండదు. సో యాక్చువల్గా చిరంజీవి అంటే మీకు తెలిసినట్టుగా ఎక్కువ కాలం అంటే చావు లేకుండా ఉండే మృత్యుంజయుడు. అవును. చిరంజీవి అంటే ఒక మనిషిని ఆశీర్వదిస్తున్నప్పుడు అనే మాట. సో మన సినిమా ఏంటంటే ఒక వరం పొందిన ఒక హీరో. ఓకే. అతని గురించి సబ్జెక్టు ఫస్ట్ వేరే టైటిల్ అనుకున్నాం, కానీ ఒక హీరోకి యముడి ద్వారా ఒక వరం వచ్చింది అన్నప్పుడు ఏం పెడితే బాగుంటుంది టైటిల్ అనుకుంటే అన్ని యమగోళ, యమ దొంగ ఇవన్నీ వచ్చేసాయి, యమలీల ఇవన్నీ వచ్చాయి కదా. అలా కాకుండా ఇంకేదైనా వేరే పెట్టాలి. ప్లస్ ఆ సినిమాలాగా లేదు మనది. యముడికి మోడు, యమ దొంగ ఆ టైప్లో ఉండదు మనది, యమలీల ఆ టైప్లో ఉండదు. కాబట్టి ఇంకేం చేస్తే బెటర్ అని ఆలోచిస్తున్నప్పుడు ఓకే హీజ్ ఎ బ్లెస్డ్ కిడ్ కదా, సో దానికి తగ్గట్టుగా అనుకుంటే చిరంజీవ అయితే బాగుంటుంది అని అలా టైటిల్ సెట్ చేసుకోవడం జరిగింది. అంతే తప్ప చిరంజీవి గారి పేరుని మిస్యూజ్ చేయడం కానీ ఆయన పేరుని వాడుకొని ఏదో అడ్వాంటేజ్ తీసుకోవడం అనేది కాదు. నోటీసులు వస్తాయని ముందే తెలిసినట్టు ఉంది మీకు? అందుకే లేదు, యాక్చువల్గా ఇది ఎప్పుడో లాస్ట్ ఇయర్ పెట్టుకున్నాం మనం పేరు. ఆ నోటీసుల విషయం మొన్న 1 వీక్ బ్యాక్ తెలిసింది. స్ట్రైక్ అయిందా మీకు ఈ పాయింట్? జస్ట్ మిస్ అయ్యావరా అని? లేదండి, అంటే టోటల్గా డిఫరెంట్. ప్లస్ చిరంజీవి గారికి కూడా నేను చెప్పాను, ఓకే సార్ ఈ సినిమా పేరు చిరంజీవి అని పెట్టుకున్నాను సార్, ఇది కాన్సెప్ట్ అని చెప్తే ఆయన చాలా కొత్త కాన్సెప్ట్ అయ్యా, బాగుంది, నువ్వు చేయగలవు అవి అని చెప్పి ఆయన అప్రిషియేట్ చేశారు. ఓకే. సో అలాంటిది ఏదైనా ఉంటే అక్కడ నుంచి బయటకు రాగానే పక్కనే నోటీసులు వచ్చే పక్క పంపియండి రైట్ అని. సో ఇది మనది చిరంజీవి కాదు, చిరంజీవ. పైగా అంటే చాలా మందితో ట్రావెల్ కొంచెం ఉంది సార్, పరిచయాలు ఉన్నాయి. చాలామంది చెప్పేది ఏంటంటే ముఖ్యంగా మీలాంటి అంటే ఒక జబర్దస్త్ లాంటి ఒక స్టేజ్ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన మీ బ్యాచ్ ఏదైతే ఉందో ఆయనకి భయంకరమైన ఇష్టం అంట చిరంజీవి. చాలా ఇష్టం అండి చిరంజీవి గారికి జబర్దస్త్ అంటే ఎంత ఇష్టం అంటే ఆల్మోస్ట్ ఇప్పటికీ నేనైతే ఒక 10-15 సార్లు పర్సనల్గా వెళ్ళి కలిశాను. బట్ మా జబర్దస్త్ టీం అందరినీ పిలుచుకొని మరి ఆయన ఒకసారి ఇంట్లో అందరినీ పిలిచి కలుసుకున్నారు. ఆయనకు పద్మ విభూషణ్ వచ్చినప్పుడు కూడా చాలా మంది మా జబర్దస్త్ నుంచి వెళ్ళి ఆయన్ని, నేను పర్సనల్గా వెళ్ళాను అది వేరే విషయం, కానీ మా టీం అందరు కలిసి వెళ్ళి ఆయనని విష్ చేసి అంటే అందరికి టైం ఇచ్చారు. సో అంతేకాకుండా జబర్దస్త్లో ఉన్న చాలా మంది ఆయన సినిమాల్లో కూడా చేయడం జరిగింది. ఆయన బాగా ఎంజాయ్ చేశారు షో. అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని పేరు పెట్టి పిలిచారు, అది మాకు చాలా హ్యాపీ అనిపించింది. సూపర్ కదా కదా. ఈవెన్ మా గడ్డం నవీన్, జబర్దస్త్లో చేసిన గడ్డం నవీన్ ఒకసారి మేము సైరా సినిమా రిలీజ్ అయినాక వెళ్ళి కలవడానికి వెళ్తే, ఏం నవీన్ నీకు ధృవ సినిమా కంటే కొంచెం పెద్ద క్యారెక్టర్ పడ్డదా అని అడిగారు ఆయన. అంటే అంత గుర్తు పెట్టుకున్నారు. అంతకుముందు సైరా నరసింహారెడ్డి, ధృవ రెండు సురేందర్ రెడ్డి గారు చేసిన సినిమాలే కదా. సో ఆయన అది గుర్తుపెట్టుకొని మరి అడిగి నువ్వు మా సినిమాలో చేయడం వల్ల మాకు చాలా ప్లస్ అయిందా అని చిన్న సైటైర్ వేసి, అది అసలు పేర్లు గుర్తుపెట్టుకొని చెప్పడం అనేది చాలా హ్యాపీనెస్. ఒక నటుడికి ఇంకేం కావాలండి, చిరంజీవి గారి నోటి నుంచి ఆ పేరు రావడం అనేది. మూవీ ఎలా వచ్చింది అందుకే? చిరంజీవి చాలా బాగా వచ్చిందండి, చాలా హ్యాపీగా ఉన్నాము. ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్ ఎంటర్టైనర్. నాకేంటంటే జబర్దస్త్ నుంచి కూడా అందరు చెప్పినట్టుగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చెప్పాలి ఏదైనా కూడా అనేది నా తత్వం. మామూలుగా అందరూ ఒకటే స్టైల్లో వెళ్తున్నప్పుడు మనం అదే స్టైల్లో వెళ్తే 10 మందిలో ఒకరిలాగా వెళ్ళిపోతాం తప్ప, అరే వీడికంటే ఒక స్పెషలైజేషన్ ఉంది అని తెలియాలంటే మనం ఏదో డిఫరెంట్గా చేయాలనేది నేను నమ్ముతాను. దాంట్లో భాగంగానే దీంట్లో ఏంటంటే హీరోకి ఒక శక్తి వస్తుంది, ఆ శక్తి ఒక రూపంలో కనిపిస్తుంది. సో షూటింగ్ చేసేటప్పుడు జనాలకు అర్థం కావట్లేదు, అంటే ఈవెన్ అందులో పనిచేసే క్రూ వాళ్ళకు కూడా ఏంటి ఏదో చేస్తున్నారు కానీ ఏంటి అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఒక్కసారి మనం సీజీలో అన్ని షార్ట్స్ అన్నీ అయిపోయిన తర్వాత, ఆ ఎఫెక్ట్స్ అన్నీ వేసుకున్న తర్వాత, సీజీ షార్ట్స్ పడ్డ తర్వాత టీజర్ వచ్చినా ట్రైలర్ వచ్చినా మా క్రూ అందరూ మళ్ళీ మెసేజ్లు పెట్టి, సార్ మీరు అప్పుడు చేసినప్పుడు ఏదో అనుకున్నాం కానీ ఇంత బాగా వస్తుంటే మాకు అసలు అర్థం కాలేదు, ఈ కాన్సెప్ట్ అనేది అవుట్పుట్ చూసిన తర్వాత కానీ వాళ్ళకి అర్థం కాలేదు. సో నా వరకు నేను చేసిన వర్క్ బాగుంది అని అనుకుంటున్నాను. అది ఆడియన్స్ కూడా చూసి బాగుంది అంటే ఐ విల్ బీ హ్యాపీ.